హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను జూమ్ ప్యాన్లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈవీ ఇండస్ట్రీ అండి. రానున్న రోజుల్లో ఇండియా మొత్తం కూడా ఈవీ ఇండస్ట్రీ ఉండబోతుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ట్రెండింగ్ ప్రోడక్ట్ని తీసుకొని మనం బిజినెస్గా మార్చుకొని మన తాలూకు ఇన్కమ్ స్టేటస్ని మార్చుకునే గ్రేట్ ఆపర్చునిటీ ఒక ఏడిఎంఎస్ అడ్వాన్స్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈబైక్స్ అనే ఒక కంపెనీ మనకు అవకాశం ఇస్తుందండి. అది ఎలా మన ఈ కంపెనీలో ఎలా పార్ట్నర్ అవ్వచ్చు, ఎలా డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, ఏ విధంగా ఇన్కమ్ గెయిన్ చేసుకోవచ్చు అని దాని గురించి 9 to 10 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. క్లియర్ కట్గా వినండి. మీరు గనక ఇది విని ఒక డెసిషన్ తీసుకోగలిగితే మన తాలూకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మార్చుకునే గ్రేట్ ప్లాట్ఫామ్ అండి. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తానండి. కంపెనీ పేరు ఏడిఎంఎస్ అండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీ. ఇది డ్రీమర్ సపోర్ట్ సిస్టమ్ అని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా వర్క్ చేస్తండి. ఆల్రెడీ ఈ బిజినెస్లో ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారో మనకి సపోర్ట్ చేసి నేర్పిస్తారండి. మన కంపెనీ మన టీం వచ్చి రాయల్ డ్రీమర్స్ టీం అండి. అయితే చూడండి, ప్రతి వ్యక్తి కూడా దేనికోసం కష్టపడుతూ ఉంటాడంటే ఇన్కమ్ కోసమే. చాలామంది రకరకాల పనులు చేస్తూ ఉంటాం మనందరం కూడా. ఆ ఇన్కమ్ దేనికి అంటే మన తాలూకా డ్రీమ్ని నెరవేర్చుకోవడం కోసం. చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి. సొంత ఇల్లు, జ్యువెలరీ, కారు, అలానే బ్యాంక్ బ్యాలెన్సు, చిల్డ్రన్ తాలూకా ఎడ్యుకేషను, అలానే ఫారెన్ ట్రిప్స్, అలానే సమాజంలో ఒక రెస్పెక్టు, ఇలా రకరకాల డ్రీమ్స్ కోసం రకరకాల పనులు చేస్తుంటాం. ఇక్కడ ఏడిఎంఎస్ అనే కంపెనీ ఏమంటుందంటే మీ పని మీరు చేసుకుంటూ పార్ట్ టైంగా రానున్న రోజుల్లో ఉండే ఈవీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఏడిఎంఎస్ అనే గనక ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీని మీరు పార్ట్నర్గా చేసుకొని మీ కంపెనీని ప్రమోట్ చేయగలిగితే మీ తాలూకా కళలు ఏవైతే ఉన్నాయో 100% నెరవేర్చే ఏదైతే తీసుకుంటారో నిర్ణయం అంటుందన్నమాట. అయితే చూడొచ్చు, పెట్రోల్ వెహికల్ వల్ల ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల డిఫరెన్స్ ఏంటి? మీ అందరికీ తెలిసిన విషయమే. పెట్రోల్ వెహికల్ వాడటం వల్ల పొల్యూషన్ అన్న విషయం. యావరేజ్ ఒక పర్సన్ ఉన్నారండి. 100 నుంచి 120 కిలోమీటర్ల వెహికల్ మీద ప్రయాణిస్తున్నారు అంటే పెట్రోల్ ప్రైస్ రూ. 110. రోజుకి రూ. 200, రూ. 220 పెట్రోల్ పోయాల్సి వస్తుంది. నెలకి 6,600, ఇయర్కి వచ్చి 79,200, మెయింటెనెన్స్ ఒక 20,000, టోటల్గా 1 ఇయర్కి వచ్చి ఒక రూ. 1,00,000 ఖర్చు అవుతుందండి. అదే ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల నాన్ పొల్యూషను. మనం ఛార్జింగు 3 నుంచి 4 గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు. పర్ ఛార్జ్‌కి వచ్చి రూ. 10 ఖర్చవుతుందండి. మైలేజ్ అంటారా? మన కంపెనీలో అయితే 80-200 కిలోమీటర్లు వచ్చే వెహికల్స్ ఉన్నాయి. నెలకి 300, ఇయర్‌కొచ్చి 3,600, మెయింటెనెన్స్ జీరో సార్. టోటల్‌గా 1 ఇయర్‌కి వచ్చేవాడు 3,600 ఖర్చవుతుంది. పెట్రోల్ వెహికల్ వాడడం వల్ల అదనంగా రూ. 1,00,000 ఖర్చయితే ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల రూ. 1,00,000 సేవ్ అవుతున్నాయండి. ఎవరైనా ఖర్చు పెట్టాలనుకుంటారా? సేవ్ చేయాలనుకుంటారంటే 100% సేవ్ చేయాలనుకుంటారు. అవునా కదా సార్? కాబట్టి రకరకాల ఎలక్ట్రిక్ వెహికల్స్ బయట వాడుతున్నారు. మనం ఎక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ వాడినా బండి, బండితో పాటు డబ్బులు మాత్రం సేవ్ అవుతాయి. కానీ ఏడిఎంఎస్ అనే కంపెనీలో వెహికల్‌తో పాటు డబ్బులు సేవ్ అవుతుంతో పాటు అదనంగా ఈ కంపెనీలో పార్ట్నర్ అయ్యి లాక్స్ ఆఫ్ ఇన్‌కమ్ సంపాదించుకునే గ్రేట్ ఆపర్చునిటీ ఇస్తుందండి. అయితే కంపెనీ చూడొచ్చు, 2021లో స్టార్ట్ అయిందండి. కర్ణాటక, బెల్గాంలో ఉంది. కంపెనీ అంటారా? 100% లీగల్ లాయల్టీ కంపెనీ అనమాట. 1,600 షోరూమ్‌లు ఉన్నాయి మన ఇండియా మొత్తంలో. అలానే 18 రకాల మోడల్స్ ఉన్నాయండి. అలానే 5 రకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. 5 చోట్ల కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ. ఇక్కడ ఓన్ ప్లాంట్లున్నాయి. ఇక్కడ నుంచి వెహికల్స్ తయారవుతాయనమాట. మన దగ్గర రిజిస్టరు, నాన్ రిజిస్టర్ వెహికల్స్ కూడా ఉన్నాయండి. అంటే అందులో కొన్ని మోడల్స్ చూడొచ్చు మీరు. సాతి, సాతి ప్లస్, ప్యాంతమై, మావెల్, మంత్ర, లెజెండ్, ట్రేజరు, డీబీ ర్యామ్, ఈవా, బ్రేవో అప్‌కమింగ్ అనమాట రాబోతుంది. జీటీఆర్ ఆల్రెడీ నేను 1 ఇయర్ బట్టి వాడుతున్నానండి వెహికల్. ఇవి కొన్ని మోడల్స్ అండి. అలానే రానున్న రోజుల్లో ట్రాక్టర్ రాబోతుంది. బుల్లెట్ రాబోతుంది. కారు కూడా కమింగ్ సూన్ అండి. అయితే కంపెనీ తాలూకా బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇది. ఈ కంపెనీలో మనం పార్ట్నర్ అవ్వాలి అంటే మనకి 3 రకాల ఆప్షన్స్ ఇస్తుందండి. ఒకటి, మనం షోరూమ్ పెట్టుకొని రావచ్చు ఈ కంపెనీలోకి. మనం ఏదైతే మన సిటీలో నియరెస్ట్ సిటీలో షోరూమ్ పెట్టుకునే ప్లాన్ ఉంటే డైరెక్ట్‌గా కంపెనీతో మనం టై అప్ అయ్యి షోరూమ్ పెట్టుకొని ఈ కంపెనీలో పార్ట్నర్ అవ్వచ్చు. లేదు అనుకుంటే వెహికల్ పర్చేజ్ చేసుకొని కూడా చాలామందికి, కొంతమందికి వెహికల్ నీడ్ ఉంటది. పెట్రోల్ రేట్లు పెరిగాయని చెప్పేసి. అలాంటి వ్యక్తి డైరెక్ట్‌గా ఇందులో ఏడీఎంఎస్ అనే కంపెనీలో వెహికల్ డైరెక్ట్‌గా పర్చేజ్ చేసుకోవడంగా ఈ కంపెనీలో పార్ట్నర్ అయిపోవచ్చండి. లేదు అనుకుంటే మనలాంటి వ్యక్తులకి మూడో ఆప్షన్ ఇచ్చిందండి. రూ. 16,000 పర్చేస్ ఆర్డర్ బుక్ చేసుకొని కూడా ఈ కంపెనీలో పార్ట్నర్ అయిపోవచ్చండి. మీరు షోరూమ్ పెట్టినా పార్ట్నర్ అవ్వచ్చు. వెహికల్ డైరెక్ట్‌గా కొనుక్కున్న పార్ట్నర్ అవ్వచ్చు. లేదు అనుకుంటే రూ. 16,000 పర్చేస్ ఆర్డర్ బుక్ చేసుకొని కూడా ఈ కంపెనీలో పార్ట్నర్ అయిపోవచ్చండి. రూ. 16,000 ఎప్పుడైతే పర్చేస్ ఆర్డర్ బుక్ చేస్తారో మీ కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌గా ఐడీ నంబర్ ఇస్తుంది. ఒక రిసిప్ట్ వస్తది.
ఈ రోజు నుంచి మీరు ఎప్పుడైనా ఏడిఎంఎస్ షోరూంలో వెహికల్ కొనుక్కుంటే మీ 16,000 రూపాయలు వెహికల్ నుంచి మైనస్ అయిపోతాయండి. ఎగ్జాంపుల్గా మీరు ₹1,00,000 వెహికల్ సెలెక్ట్ చేశారనుకోండి, 16,000 రూపాయలు తీసేస్తే 84,000 రూపాయలు. ఈ 84,000 రూపాయలు మనం క్యాష్ పేమెంట్ చేసుకొని వెహికల్ తెచ్చేసుకోవచ్చు ఎప్పుడైనా, టైం లిమిట్ లేదు. అయితే మనకి ఫైనాన్స్ సదుపాయం కూడా ఉంది. అది మాత్రం సివిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుందండి. ఎవరైతే అదర్ కంపెనీస్ ఏవైతే కొన్ని మనకు ఫైనాన్స్ కూడా చేస్తాయి. మన సివిల్ బాగుంటే కనుక కొంత లోన్ అనేది అప్రూవ్ చేసి నెల నెల ఈఎంఐ కింద కూడా మనం మార్చుకోవచ్చండి. అయితే మనం ఎప్పుడైతే వెహికల్ పర్చేస్ ఆర్డర్ బుక్ చేసుకుంటామో వెహికల్‌లో మాత్రం మైనస్ చేయబడతాయండి. ఇందులో రీఫండ్ అనేది ఇవ్వడానికి ఉండదు. అయితే ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే, వెంటనే వెహికల్ కొనుక్కున్నా, కొనుక్కోకపోయినా మీరు ₹16,000 పర్చేస్ ఆర్డర్ ఎప్పుడైతే బుక్ చేసుకున్నారో, ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూటర్ కాబట్టి, మీకు తెలిసిన ఫ్రెండ్సు, రిలేటివ్సు చాలామంది ఉంటారు కాబట్టి, మీరు ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల లాభాలేంటి? ఏడీఎంఎస్ అనే కంపెనీలో లాభం ఏంటి? మనకు తెలిసిన వ్యక్తిని వెహికల్ కొనిపించినా, పర్చేస్ ఆర్డర్ ₹16,000 బుకింగ్ చేయించినా, మీలా ₹5,000 కమిషన్ ఇస్తాను ఒక పర్సన్ చేస్తే. బుకింగ్ చేయిస్తే. ఇద్దరిని చేస్తే 10,000, ముగ్గురిని చేస్తే 15,000, ఐదుగురిని చేస్తే 25,000, 10 మంది చేస్తే 50,000, 100 మంది చేస్తే 5,00,000. అన్‌లిమిటెడ్ అండి. ఎంతమందినైనా మనం పర్చేస్ ఆర్డర్‌లు బుక్ చేయించుకోవచ్చండి. దీన్ని యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. దాంతో పాటు మనకు చాలా గుడ్ న్యూస్ అనమాట. మన కిందన ఎవరైతే టీమ్ వచ్చిందో, వాళ్ళు వర్క్ చేయడం వల్ల కూడా మనకి టీమ్ ఇన్‌కమ్ వస్తదండి. దీన్ని ప్యాసివ్ ఇన్‌కమ్ అంటారు. ఎలాగో చూద్దాం. ఎగ్జాంపుల్‌గా మీరు బిజినెస్‌లోకొచ్చారు. ₹16,000 పెట్టి పర్చేస్ ఆర్డర్ బుక్ చేసుకున్నారు. ఐడీ, పాస్వర్డ్ వచ్చింది మీకు డిస్ట్రిబ్యూటర్ గాను. మీకు ఏ గ్రూపు, బి గ్రూప్ అని 2 గ్రూప్స్ ఉంటాయండి. ఏ గ్రూప్‌లో నుంచి మీ ఫ్రెండ్‌ని ఒక పర్సన్ పర్చేస్ ఆర్డర్ బుక్ చేయించారు. ₹5,000 కమిషన్ వచ్చింది. బి గ్రూప్‌లో కూడా ఇంకో ఫ్రెండ్‌ని బుక్ చేయించారు. దానికి కూడాను ₹5,000 కమిషన్ వచ్చిందండి. ఇప్పుడు మీకు ఏ గ్రూప్‌లో ఉన్న పర్సన్, బి గ్రూప్‌లో ఉన్న పర్సన్ 1:2, 2:1 రేషియోలో ఒక పేర్ అవుతుంది కాబట్టి ₹3,000 ఇస్తుందండి. ఇప్పుడు ఏ గ్రూప్‌లో ఉన్న మీ ఫ్రెండో, మీ ప్రమేయం లేకుండా ఆయనకు అంటే ఆయన ఇద్దరిని బుక్ చేయించినా, మీ ఫ్రెండ్‌కి ఏలో ఉన్న పర్సన్ ₹10,000 వస్తాయి. బి గ్రూప్‌లో ఉన్న ఫ్రెండు ఆయనకంటూ ఆయన ఒక ఇద్దరు వ్యక్తులు బుక్ చేయించినా, బి గ్రూప్‌లో ఫ్రెండ్ కూడా ₹10,000 వస్తాయండి. ఈ మీ కిందన మీ ప్రమేయం లేకుండా 2 జతలయ్యాయి కాబట్టి, జతకు 3,000 చొప్పున 2 జతలయ్యాయి కాబట్టి ₹6,000 తీసుకోవచ్చండి. టీమ్ ఇన్‌కమ్ అండి. 5 జతలయ్యాయనుకోండి ₹15,000, 10 జతలైతే వన్ డేలో ₹30,000 తీసుకునే అవకాశం కూడా ఇస్తుందండి కంపెనీ. టీమ్‌తో ప్రమేయం లేదు. మన కింద టీమ్ వర్క్ చేస్తే వన్ డేలో 30,000 కూడా తీసుకోవచ్చు. అలానే మనకి 4,096 పేర్స్ గనక అవుతే ₹1,22,88,000 దాకా సంపాదించుకునే అవకాశం వస్తుందండి. రోజుకి ₹50,000 సంపాదించుకోవచ్చండి. రాయల్టీ ఇన్‌కమ్ అంట రోజుకి ₹50,000, వీక్లీ ₹2,10,000, నెలకి ₹9,00,000 తీసుకునే గ్రేట్ ఆపర్చునిటీ ఇస్తుందండి. అయితే చూడొచ్చు కంపెనీ పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్ అని కంపెనీ ఒక చార్ట్ ఇచ్చిందండి. దీనికి ప్రకారం మీరు ఫాలో అయితే 1 ఇయర్‌లో ఇన్ని ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు అని ఒక ప్లానింగ్ ఇచ్చిందండి. మీ పనిలో మీరు బిజీగా ఉన్నా కూడా నెలలో ఏడీఎంఎస్ గురించి ఒక 10 మంది వ్యక్తులకి మనం రిఫర్ చేసిన ఆ 10 మంది వల్ల ఓ ఇద్దరు బుక్ చేసుకున్నా కూడా మీకు 2 సేల్స్ అయ్యాయి. ₹10,000 వచ్చాయి. ఒక పేరైంది ఒక 3,000, ₹13,000 వచ్చాయి. నెక్స్ట్ మంత్‌లో మీ డౌన్‌లో వచ్చిన 2 పర్సన్స్ వాళ్ళ కోసం వాళ్ళు రిఫర్ చేసిన తలొక ఇద్దరు నలుగురయ్యారు. మీకు 2 పేర్స్ అయ్యాయి. 2, 3 6,000 వచ్చాయి. మూడో నెలలో వాళ్ళ నలుగురు కూడా వాళ్ళ కోసం వాళ్ళు నెలలో బిజీగా ఉన్నా కూడా నెక్స్ట్ మంత్ వాళ్ళ కోసం ఇద్దరిద్దరు చేసిన 8 మంది అయ్యారు. 4, 3 ₹12,000 వచ్చాయండి. ఇలా టోటల్‌గా 1 ఇయర్‌కి ఎవరికి ఆళ్ళు ఇద్దరిద్దరు రిఫర్ చేసుకుంటూ ఎళ్ళినా 1 ఇయర్‌లో 8,000 కొంత 92 మంది అవుతున్నారండి. 4,096 జతలవుతున్నాయండి. 4,096 జతలు ఇంటూ ₹3,000 అంటే ₹1,22,88,000 1 ఇయర్‌లో సంపాదించుకోవచ్చు అంటుందండి కంపెనీ. ఇది 100% చేస్తే తీసుకుంటాం. లేదండి 50% చేసినా 60,00,000 తీసుకోవచ్చు. 25% జరిగినా 30,00,000 తీసుకోవచ్చు. 10% జరిగినా 12,00,000 తీసుకోవచ్చండి. ఇక్కడ మీరు గాని, నేను గాని కంపెనీ పెట్టలేదు. వెహికల్ పర్చేస్ ఆర్డర్ బుక్ చేసుకున్నాం. కొంతకాలానికి వెహికల్ కొనుక్కున్నాం. ఆ వెహికల్ కొనుక్కోవడం వల్ల మన ₹16,000 అక్కడ ఏమీ లేవు. వెహికల్ నడుపుతూ ఈ కంపెనీ తాలూకా వెహికల్ వాడండి అని చెప్పి మనం జర్నీ చేయడం వల్ల 1 ఇయర్‌లో 12,00,000 అంటే నెలకి ₹1,00,000 అదనంగా పాసివ్ ఇన్‌కమ్ సంపాదించుకునే గ్రేట్ ఆపర్చునిటీ ఇస్తుందండి. అయితే చూడొచ్చు డైలీ పేఔట్ సిస్టమ్ మనకి. ఈరోజు మనం ఎవరైనా బుక్ చేస్తే రేపు మార్నింగ్ కల్లా ఐడీలో షో అయిపోతుందండి. మన అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి 5-6 రోజులు వర్కింగ్ డేస్ పడుతుందనమాట. అలానే మనకి టీడీఎస్ 2% కట్ అవుతుంది. అదర్ డిడక్షన్ ఒక 10%, రీపర్చేజ్ డిడక్షన్ 13%, 25% కట్ అయ్యి మిగతా అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అయిపోతుందండి. అలానే ఏడీఎంఎస్ అనే కంపెనీలో ఇంకా ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఉందండి.
అది ఏంటి అంటే కైలాస్ బజార్ అని చెప్పి మనకి ఈ కామర్స్లో వెబ్సైట్ ఉందండి. దీంట్లో లాభం పొందడానికి కంపెనీ ఏం చేస్తుందంటే, మీరు ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రిఫరెన్స్ బుకింగ్ చేయించారు. రెండో రిఫరెన్స్ తాలూకా బుకింగ్ అమౌంట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా గవర్నమెంట్కి జిఎస్టీ పేమెంట్ చేసి కైలాస్ బజార్ అనే వెబ్సైట్లో మీకు రూ. 8,000 హాలిడే బుకింగ్కి, 12,000 రూపీ టు వ్యాలిడ్ బ్యాలెన్స్ అంటే టోటల్గా రూ. 20,000 ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తుందండి. అంటే ఇక్కడ మీరు రూ. 16,000 వెహికల్ మైనస్ అయిపోతుంది. అలానే రూ. 20,000 అదర్గా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తుందండి. వీటిని ఎలా వాడుకోవచ్చు అంటే ఏడిఎంఎస్ తాలూకా కొన్ని షాంపూస్ అని, షవర్ జెల్స్ అని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ప్రొడక్ట్. ఇవి డైరెక్ట్‌గా తీసుకొని వాడుకోవచ్చండి మీ రూ. 12,000కి. లేదు అనుకుంటే హాలిడే బుకింగ్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మూవీ టికెట్స్ అనమాట. ఇవి కూపన్స్ ఇస్తాడండి రూ. 12,000కి. మనం రూ. 1000 తాలూకా మూవీ టికెట్ అనుకోండి. ఈ రూ. 500 మూవీ టికెట్ ఏదైతే ఉందో కూపన్ నుంచి రిడీమ్ అవుతుందండి. అలానే ఆన్‌లైన్ షాపింగ్‌లో కూడా కూపన్స్ ఇస్తాడు. స్విగ్గీ, జొమాటోలో కూడా ఈ మనం కూపన్స్ రూపేణా మనం ఈ తాలూకా రూ. 12,000 వాడుకుంటామండి. ఇలా 5 రకాలకు కూడా వాడుకొని మనం రూ. 20,000 బెనిఫిట్ పొందొచ్చండి. అంటే టోటల్‌గా రూ. 36,000 తాలూకా బెనిఫిట్ దొరుకుతుందండి. దాంతో పాటు మనకి ఏడీఎంఎస్ ఈపే అని ఉంది ఎక్స్ట్రాగా మన సర్వీసు. ఇది రూ. 8,000 12,000 దీనికి ఎలాంటి సంబంధం లేదు. రూ. 16,000 తాలూకా ఏమీ లేదు. దీని సర్వీస్‌ని ఎలా వాడుకోవచ్చు అంటే మన మొబైల్ రీచార్జ్ గానీ, క్రెడిట్ కార్డ్స్ గానీ, కరెంట్ బిల్స్ గానీ, గ్యాస్ గానీ, డీటీహెచ్ గానీ, ఫ్లైట్ టికెట్స్ గానీ మనం దీని ద్వారా చేస్తే 1-8% క్యాష్ బ్యాక్ వస్తదండి. అంటే అదనంగా ఈ సర్వీస్‌ని వాడుకోవచ్చు. దీంతో పాటు మనకి గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ దొరుకుతుంది. చూడండి, ఒక వెహికల్ కొనుక్కొని మనం పర్చేస్ ఆర్డర్ బుక్ చేసుకోవడం వల్ల జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో కంపెనీలో పార్ట్నర్ అయ్యి లాక్స్ ఆఫ్ ఇన్‌కమ్ సంపాదించుకునే గ్రేట్ ఆపర్చునిటీ దొరుకుతుందండి. కాబట్టి మీ హంబుల్ రిక్వెస్టు, ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ తాలూకా ఇన్‌కమ్ సోర్స్ పెంచుకుందాం అనుకుంటే మాతో పాటు టీమ్ వర్క్ చేయడానికి రండి. మేము కూడా కలిసి వర్క్ చేస్తున్నాం. ఇన్‌కమ్ గెయిన్ చేస్తున్నాం. దీని తాలూకా పూర్తి డీటెయిల్స్ ఏవైతే అన్నీ కూడా మీకు ఇవ్వగలం. మాతో పాటు కలిసి పని చేసుకోవచ్చు. కాబట్టి ఈ డెసిషన్‌ని సీరియస్‌గా తీసుకోండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. థాంక్ యూ.